అయినా అనుకున్నట్టు జరుగుంటే నేను ఈ పాటికి బుజ్జమ్మకు మొగుడిని ఈ ఇంటికి అల్లుడిని అయి ఉండేవాడిని. అయినా పోస్ట్ అలాగే నా కోసం ఖాళీగా ఉందనుకోండి, ఈ ఇంటల్లుని పట్టుకుని ఏరా పోరా అని మర్యాద లేకుండా ఏటిమోయ్ గారా మాటలు. అవును చిన్నాన్న, అలా అనకూడదు, ఫీల్ అవుతారు. అందుకే పూర పలికి మాలిన వెధవా అని మెడపట్టి వీధులకు తోసేయాలి. అయ్య బాబోయ్ అబ్బదీని అబ్బా కనకాంబరం అబ్బా, ఈ మధ్య మా మరదల పిల్ల పులుసు పట్టిన పులస చేపల ఆడిపోతుంది. ఒరే బుల్లబ్బాయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు, బయలుదేరితే బాగుంటది. అమ్మమ్మోయ్, ఇంకా నేను మొదలెట్టింది ఎక్కువైపోయిందంటే ఇంకా సానా ఉంది కదా. ఏమన్నా మావగారు, చిన్న సామెత ఉందండి, దూరపు కొండలు చాలా నునుపని చెప్పి ఈ దెబ్బతో మన సంగతి పూర్తిగా అర్థమైపోయినట్టుంది. ఇంకో సామెత కూడా ఉందండి, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం చాలా బెటర్ అంటారు. అదేంటండి బాబు గారా, మీరు ఎప్పుడు కూర్చుని తాగుతారు కదా, అదేనండి బాబు మందు. యాదవ కౌంటర్లు వేసావు అనుకో కప్పెట్టేస్తా నా కొడక. ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మాయ గారు, ఊర్లో ఉన్న హార్డ్వేర్ సంబంధం నన్ను వదిలేసి సాఫ్ట్వేర్ సంబంధం ఎగేసుకెళ్లారు. ఇప్పుడు ఏమైంది, లంక మేత గోదావరి ఈత అయి కూర్చుంది. అవునా మాయ గారు, మీకు వయసు తెలుసా? మనదే అని రాసిపెట్టి ఉంటే అది ఎప్పటికైనా మన కాడికి వచ్చి కూర్చుంటుంది. బుజ్జమ్మ నాది అని రాసిపెట్టి ఉంది కాబట్టి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. అవునా? సర్లేని మాయ గారు, జరిగిందే జరిగిపోయింది, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి. ఓ మంచి ముహూర్తం చూసి బుజ్జమ్మకి నాకు పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాంలేండి, ఏమంటారు? బుల్లబ్బాయ్ అమర్ రహే, బుల్లబ్బాయ్ అమర్ రహే, బుల్లబ్బాయ్ అమర్ రహే. బుల్లబ్బాయ్ అమర్ రహే, బుల్లబ్బాయ్ అమర్ రహే, అది లెక్క. అది మాయ కోనసీమలో బుల్లబ్బాయి పేరుకున్న రీసౌండ్ అర్థమైపోయినది అనుకుంటాను. అర్థమైంది, మామూలుగా కాదు, బీభత్సంగా అర్థమైంది. అమర్ రహే అని చచ్చిపోయిన వాళ్ళని అంటారా ఎదవా? అబ్బదీనబ్బు, కరివేపాకి వేపాకి తేడా తెలియదు గాని నీకు మా అక్క కావాల్సి వచ్చిందా? వెళ్ళహే మిమ్మల్ని ఎవడ్రస్ ఎప్పుడు మీకు ఆ మాటలు? మీరే కదండి బాబు. ఎదవల్లారా మళ్ళీ అదే మాట, ఎవడ్రస్ ఎప్పుడు? తుస్సుమనిలా ఉందిరా, కొంచెం కవర్స్ ఏంట్రా? కొచ్చవుద్దండి మరి. సరే కానియండి. బుల్లబ్బాయ్ జిందాబాద్, బుల్లబ్బాయ్ బుల్లబ్బాయ్ జిందాబాద్. బుల్లబ్బాయ్ జిందాబాద్, బుల్లబ్బాయ్ బుల్లబ్బాయ్ జిందాబాద్, బుల్లబ్బాయ్ జిందాబాద్, బుల్లబ్బాయ్ జిందాబాద్, బుల్లబ్బాయ్ జిందాబాద్, బుల్లబ్బాయ్ జిందాబాద్. ఏయ్ ఆపట్రా. అయ్యి బాబాయ్ బావగారు నమస్కారం అండి. రై ఏంట్రా పొద్దున్న నీ గోల్ ఇక్కడ? గోల్ కదండి బాబాయ్, డీలింగ్. ఆడెవడో మీ సెల్లుకు ఉంగరం తోడిగాడని పెళ్లి ఆగిపోయింది కదా, ఆ విషయం గురించి మన ఊర్లో చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ సెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు కదా. ఎంతైనా ఇంటర్వ్యూ కదా బావగారు, అందుకే సెటిల్మెంట్ చేసుకోవడానికి వచ్చేసాను. ఆగు చిన్నానా, పిచ్చి పిచ్చిగా వాగావంటే సంపేస్తాను. రేయ్ నిన్ను కొడితే ఎందుకు కొట్టానన్న విషయం కాసేపట్లో ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల నా చెల్లెలి పెళ్లి గొడవ ఆగిపోయిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అది నా చెల్లెలికి అవమానం, అందుకే ఆగా. లేకపోతే ఇదే మేళంతో నీ శవాన్ని పంపించుండేవాణ్ణి. బావోయ్ నువ్వెవరు సొక్కా పట్టేసుకున్నావో తెలుసా? బుల్లబ్బాయిది. ఈ చుట్టుపక్కల 10 ఊర్లో బుల్లబ్బాయి ఒంటి మీద చెయ్యేసిన మగాడు ఎంతవరకు పొట్టలేదు. అవునండి, మరి సంపేత్తనారా మీ ఇద్దరిని? టీపీ పెంచకు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే ఖచ్చితంగా సంపేస్తాను.
బావగారు కాలర్ మీద చేసిన ఈ చేతితోటే కాలు కూడా కడగాలి మరి మీరు వాయించండి రే